Dear students, finally students, vector space second unit already first unit మనం డిస్కస్ చేసాం. ఏంటది? మ్యాట్రిసెస్. మళ్ళీ లాస్ట్ లో మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు సెకండ్ యూనిట్ స్టార్ట్ అయింది. మనకి మళ్ళీ ఎగ్జామ్స్ అని ఇదని మనం నెగ్లెక్ట్ చేసాము. ఇప్పుడు నుంచి అలా కాదు, ఖచ్చితంగా ఎవ్రీడే క్లాసెస్ ఉంటాయి. కొద్దిగా చూడు, వెక్టర్ స్పేస్ అనేటప్పుడు ఆల్రెడీ డెఫినేషన్ మనం డిస్కస్ చేసాం, బట్ మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దాం. రైట్, ఏంటి? లెట్ ఎఫ్ కామా ప్లస్ కామా డాట్ బి ఏ ఫీల్డ్. వెక్టర్ స్పేస్ డెఫినేషన్ కావాలంటే లెట్ ఎఫ్ కామా ప్లస్ కామా డాట్ బి ఏ ఫీల్డ్ అవ్వాలి. ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎఫ్ విల్ బి కాల్డ్ స్కేలర్స్. అంటే ఈ ఎఫ్ అనే ఎఫ్ లో ఉండే ఎలిమెంట్స్ అన్ని స్కేలర్స్ అయి ఉంటాయి. లెట్ వి నాన్ ఎంప్టీ సెట్ అవ్వాలి. ద ఎలిమెంట్స్ ఆఫ్ వి విల్ బి కాల్డ్ ఏ వెక్టర్స్. ఇవి వెక్టర్స్ అవుతాయి, ఇవి స్కేలర్స్ అవుతాయి. దెన్ వి ఈజ్ ఎ వెక్టర్ స్పేస్ ఓవర్ ద ఫీల్డ్ ఎఫ్. ఇప్పుడు ఇఫ్ వి కామా ప్లస్ ఎబిలియన్ గ్రూప్, వి కామా ప్లస్ ఎబిలియన్ గ్రూప్ ఇంటర్నల్లీ, ఓకేనండి. అలాగే సెకండ్ పాయింట్ ఏంటి? ఏ బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా బిలాంగ్స్ టు వి, దట్ ఎంప్లైజ్ ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు వి. ఇక్కడ ఏ అనేది స్కేలర్, వి అనేది ఆల్ఫా అనేది వెక్టర్, రైట్. సెకండ్ పాయింట్, థర్డ్ వన్, ఏ బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు వి, దట్ ఎంప్లైజ్ ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఏ ఆల్ఫా ప్లస్ ఏ బీటా. ఇవన్నీ ఎక్స్టర్నల్ కాంపోజిషన్స్ అవుతాయి. ఎక్స్టర్నల్, ఇంటర్నల్ ప్రాసెస్ ఇది. ఇది పైది ఒక్కటే ఎబిలియన్ గ్రూప్ అనేది ఇంటర్నల్ ప్రాసెస్, ఇంటర్నల్లీ అవ్వాలి ఎబిలియన్ గ్రూప్ అని. ఎక్స్టర్నల్ ప్రాసెస్ ఇదంతా. ఇవన్నీ ఏబి బిలాంగ్స్ టు ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్, ఏబి బిలాంగ్స్ ఏబి ఇంటూ ఆల్ఫా ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఆల్ఫా, ఫర్ ఆల్ ఆల్ఫా బిలాంగ్స్ టు వి, 1 alpha equal to alpha belongs to v, 1 belongs to f, alpha belongs to v, 1 is the identity element of f. సో ఇవన్నీ ఎక్స్టర్నల్ ప్రాసెస్ అవుతాయి. ఇది ఇంటర్నల్ ప్రాసెస్. ఇంటర్నల్ ప్రాసెస్ లో ఎబిలియన్ గ్రూప్ కావాలి, అండ్ ఎక్స్టర్నల్ ప్రాసెస్ లో ఏం కావాలండి? మనకి ఈ లాస్ అన్ని సాటిస్ఫై చేస్తే అప్పుడు ఇది వెక్టర్ స్పేస్ అవుతుంది. సో వెక్టర్ స్పేస్ కావాలంటే ముందు ఫీల్డ్ కావాలండి. ఫీల్డ్ అంటే డెఫినేషన్ ఏంటి? ఏంటి కావాలి? ముందు వెక్టర్ స్పేస్ కావాలి అంటే ఎఫ్ అనేది ఫీల్డ్ కావాలి. ఇందులో 2 బైనరీ ఆపరేషన్స్ ఉంటాయి. ఏంటి? ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ అనే 2 బైనరీ ఆపరేషన్స్ ఉంటాయి. ఈ ఫీల్డ్ అయ్యాక ఆ ఫీల్డ్ లో ఉండేవన్నీ ఏంటాయి? స్కేలర్స్ అయి ఉంటాయి. నెక్స్ట్ వెక్టర్ కావాలి. వి అనేది వెక్టర్ స్పేస్ కావాలి అంటే వి నాన్ ఎంప్టీ సెట్ కావాలి. విలో ఉండేవన్నీ ఏం కావాలి? వెక్టర్స్ అయి ఉండాలి. అవుతూ వి నాన్ ఎంప్టీ సెట్ అయి ఉంటే దెన్ వి ఇస్ ఎ వెక్టర్ స్పేస్ ఓవర్ ద ఫీల్డ్ ఎఫ్, ఓవర్ ద ఫీల్డ్ ఎఫ్. ఎప్పుడు? ఇఫ్ వి కామా ప్లస్ ఇస్ ఎబిలియన్ గ్రూప్. దీన్ని ఇంటర్నల్ ప్రాసెస్ అంటారు. ఇంటర్నల్ ప్రాసెస్ అంటే మీనింగ్ ఏంటంటే వీలో ఉండేవన్నీ వెక్టర్స్, అంటే బయట ఎలిమెంట్స్ ని తీసుకొని మనం ఏం చేయనవసరం లేదు. లోపల ఉండే వెక్టర్స్ ఎలిమెంట్, ఆ వెక్టర్స్ ని తీసుకునే ఎబిలియన్ గ్రూప్ అని చెప్పాలి విత్ రెస్పెక్ట్ ఎడిషన్. మరి రిమైనింగ్ ఉన్నాయి చూసారా, ఎక్స్టర్నల్ ప్రాసెస్. ఇవి ఇంటర్నల్ ప్రాసెస్, ఇది ఎక్స్టర్నల్ ప్రాసెస్. ఎక్స్టర్నల్ ప్రాసెస్ అని ఎందుకు అంటున్నాము అంటే బయట ఫీల్డ్ ఉంది కదా, ఆ ఫీల్డ్ నుంచి స్కేలర్స్ ని తీసుకుంటాము, వెక్టర్స్ ని తీసుకుంటాము, వీలో ఉండే వెక్టర్స్ ని తీసుకుంటాం. ఆ రెండు మల్టిప్లై చేస్తాం, డిఫరెంట్ స్టైల్లో మల్టిప్లై చేస్తాం. మల్టిప్లికేషన్, ఎడిషన్, సంథింగ్ లైక్ దట్. ఎలా? ఫస్ట్ పాయింట్ ఏంటి? ఏ అనేది స్కేలర్, ఎందులో ఉంది? ఫీల్డ్ లో ఉంది. వి అనేది వెక్టర్, ఆల్ఫా అనేది వెక్టర్, ఎందులో ఉంది? విలో ఉంది. ఆ రెండింటి ప్రొడక్ట్ కూడా ఖచ్చితంగా ఏమై ఉండాలి? విలో ఉండాలి. ఎక్స్టర్నల్ ప్రాసెస్ ఎందుకన్నానంటే బయట ఎలిమెంట్ తీసుకుంటున్నాము స్కేలర్స్ ని, లోపల ఉండే వెక్టర్స్ కి మల్టిప్లై చేస్తున్నాము. ఆ వచ్చే ఎలిమెంట్స్ కూడా ఎందులో ఉండాలి? విలో ఉండాలి. మీకు అర్థమవుతుందండి? సో దాన్ని అందుకు ఎక్స్టర్నల్ ప్రాసెస్ అని చెప్పంటున్నాం. థర్డ్ పాయింట్, ఏ బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు వి, ఏ డాట్ ఆల్ఫా ప్లస్ బీటా. ఇవి వెక్టర్స్, ఇది స్కేలర్, బట్ అవి బిలాంగ్స్ టు ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ ఏ ఆల్ఫా ప్లస్ ఏ బీటా, దట్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు విలో ఉండాలి. అండ్ ఫోర్త్ వన్, ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా బిలాంగ్స్ టు వి, ఏ ప్లస్ బి, 2 స్కేలర్స్ తీసుకున్నాం, ఒక వెక్టర్ తీసుకున్నాం, ప్రొడక్ట్ చేసినట్లయితే దట్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు వి. అలాగే ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్, ఏబి ఇంటూ ఆల్ఫా, ఏ బి ఆల్ఫా, ఫర్ ఆల్ ఆల్ఫా బిలాంగ్స్ టు వి. ఇవన్నీ ఎక్స్టర్నల్ ప్రాసెస్. 1 డాట్ ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా బిలాంగ్స్ టు వి, ఏ వేర్ 1 is the identity element in field F.
ఆల్ఫా బిలాంగ్స్ టు వి, ఓకేనండి, దట్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు వి. ఇలా పాజిబిలిటీ అయినట్లయితే దీన్ని ఏమంటామంటే వెక్టర్స్ అంటాం, వెక్టర్ స్పేస్ అంటాం. ఇట్ ఈస్ కాల్డ్ ఎన్ వెక్టర్ స్పేస్. దెన్ V is a vector space over the field F అన్నాం కదా, ఇట్ ఈస్ కాల్డ్ వెక్టర్ స్పేస్. ఇట్ ఈస్ డినోటెడ్ బై V of F. F అనేది ఫీల్డ్. అంటే వెక్టర్ స్పేస్ కావాలంటే ముందు లోపల ఉండే అవి ఉన్నాయో చూసారండి, అవి ఖచ్చితంగా ఏమవ్వాలి, ఫీల్డ్ కావాలి. అరే ఫీల్డ్ అంటే మీనింగ్ ఏంటి? ఎఫ్ కామా ప్లస్ కామా డాట్. ఇక్కడ జనరల్ గా గ్రూప్ థియరీలు ఏంటి, ఓన్లీ వన్ బైనరీ ఆపరేషన్ మనం తీసుకున్నాం. బట్ ఇక్కడికి వస్తాడికి రింగ్ థియరీ అని ఉంటుంది. రింగ్ థియరీలో 2 బైనరీ ఆపరేషన్స్ తీసుకుంటాం. రింగ్ థియరీలో ఫీల్డ్ వస్తుంది, మీకు వేరే కాన్సెప్ట్ అది మళ్ళీ అగైన్ డిస్కస్ చేయాలి కదా. బట్ ఇది మామూలుగా డెఫినేషన్ మామూలుగా గుర్తుపెట్టుకోండి. ఫీల్డ్ అంటే ఎఫ్ కామా ప్లస్ కామా డాట్ ఈజ్ ఏ కాల్డ్ ఏ ఫీల్డ్. ఇక్కడ 2 బైనరీ ఆపరేషన్ అంటే ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్. ఏం కావాలి? ఫస్ట్ వన్, ఎఫ్ కామా ప్లస్ ఈజ్ ఎబిలియన్ గ్రూప్ కావాలి. ఎఫ్ కామా ప్లస్ ఏం కావాలండి? ఎబిలియన్ గ్రూప్ కావాలి, రైట్. అలాగే సెకండ్ వన్, ఎఫ్ లో నాన్ ఎలిమెంటే ఉంటుందో నాన్ జీరో ఎలిమెంట్ అంటే ఎందుకు ఫీల్డ్ అవ్వాలంటే విత్ రెస్పెక్ట్ ఎడిషన్ ఐడెంటి ఎలిమెంట్ 0. ఇందులో ఐడెంటి ఎలిమెంట్ 0 తీసేస్తాం, రిమైనింగ్ ఎలిమెంట్స్ ఉంటే చూసారా, అంటే సింపుల్ గా నాన్ జీరో ఎలిమెంట్స్ ఏవైతే నాన్ జీరో ఎలిమెంట్స్ ఏం కావాలి, ఎబిలియన్ గ్రూప్ కావాలి విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్. విత్ జీరో ఎలిమెంట్స్ తో ఎబిలియన్ గ్రూప్ కావాలి విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్. నాన్ జీరో ఎలిమెంట్, అందుకే నాన్ జీరో ఎలిమెంట్ ఎఫ్ లో నాన్ జీరో ఎలిమెంట్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ తో ఎబిలియన్ గ్రూప్ కావాలి, విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఎబిలియన్ గ్రూప్ కావాలి. అండ్ థర్డ్ వన్, డిస్ట్రిబ్యూటివ్ లాస్ సాటిస్ఫై చేయాలి. ఇందులో డిస్ట్రిబ్యూటివ్ లాస్ అన్నప్పుడు లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా అండ్ రైట్ డిస్ట్రిబ్యూటివ్ లా అని 2 లాస్ ఉంటాయి, అవి సాటిస్ఫై చేయాలి. చేస్తే దాన్ని ఫీల్డ్ అంటాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎగ్జాంపుల్ ఆర్ ఆఫ్ ఆర్. ఇది ఫీల్డ్ అవుతుంది, ఇది ఆర్ ఆఫ్ ఆర్ వెక్టర్ అవుతుంది. అలాగే సి ఆఫ్ ఆర్, సి అనేది కాంప్లెక్స్ నెంబర్, ఆర్ అనేది రియల్ నెంబర్స్, సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్. ఇది ఫీల్డ్ అవుతుంది, ఇది అవుతుంది. సి ఆఫ్ సి అవుతుంది. బట్ వాట్ అబౌట్ ఆర్ ఆఫ్ సి? అవుతుందా కాదా? ఆల్రెడీ డిస్కస్ చేస్తాం, అది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఆర్ ఆఫ్ సి, ఆర్ అనేది వెక్టర్, సి అనేది స్కేలర్ ఎలిమెంట్స్, రైట్. మీకు పాయింట్ అర్థమైంది కదండి, నేను చెప్పే పాయింట్, రైట్. సి కామా ప్లస్ కామా డాట్ అనేది ఫీల్డ్ అవుతుంది. అలాగే ఆర్ కామా ప్లస్ కామా డాట్ అనేది కూడా ఫీల్డ్ అవుతుంది. క్యూ కామా ప్లస్ కామా డాట్ కూడా ఫీల్డ్ అవుతుంది. ఓకే కదండి. ఇవి ఫీల్డ్ అవుతాయి, రైట్. ఇప్పుడు ఏంటంటే నేను ఆర్ ఆఫ్ ఆర్ అనేది వెక్టర్ స్పేస్, సి ఆఫ్ సి అనేది వెక్టర్ స్పేస్, సి ఆఫ్ ఆర్ అనేది కూడా వెక్టర్ స్పేస్ అంటున్నాను నేను. ఓకే కదండి. సి ఆఫ్ సి కూడా, సి ఆఫ్ ఆర్ కూడా వెక్టర్ స్పేస్ అని చెప్పి చెప్తున్నాను, క్లియర్గా అవుతుంది. కావాలంటే మీరు ఎగ్జాంపుల్స్ తీసుకోండి. ఆర్ అనేది ఫీల్డ్ కదా, ఇందులో ఉండేవి స్కేలర్స్, ఇందులో ఉండేవి వెక్టర్స్. ఆ రెండు ప్రొడక్ట్ చేస్తే మనకి బిలాంగ్స్ టు విఏ కదండి, వి మీన్స్ ఆర్ఏ కదా, రైట్. ఆ రెండు ప్రొడక్ట్ చేస్తే ఎందులో ఉంటాయి, ఆర్లోనే ఉంటాయి. సి అనేది కాంప్లెక్స్ నెంబర్స్, సి అనేది కాంప్లెక్స్ నెంబర్స్, సి ఫీల్డ్ అవుతుంది, ఇది కూడా వెక్టర్ స్పేస్ అవుతుంది. ఇందులో వెక్టర్స్ ఉంటాయి, ఇందులో స్కేలర్స్ ఉంటాయి, ఆ రెండు ప్రొడక్ట్ చేస్తే బిలాంగ్స్ టు సి, పాసిబిలిటీ అవుతుంది. ఆర్ అనేది రియల్ నెంబర్స్, సి అనేది కాంప్లెక్స్ నెంబర్స్. చూద్దాం, అంటే ఇది వెక్టర్స్ ఉండాలి, దీంట్లో స్కేలర్స్. అంటే ఐ థింక్ ఇది ఖచ్చితంగా అవుతుంది వి కామా ప్లస్ ఏబిలియన్ గ్రూప్. అంటే వి ప్లస్ లో సి ఉంది కాబట్టి సి కామా ప్లస్ ఏబిలియన్ గ్రూప్ అవుతుంది. ఇంటర్నల్ ప్రాసెస్ లో ఏబిలియన్ గ్రూప్ పాసిబిలిటీ అయిపోతుంది, వదిలేద్దాం. ఏ బిలాంగ్స్ టు ఎఫ్ అన్నాడు, ఆర్, ఎఫ్ బదులు ఇక్కడ ఏముంది, ఆర్ ఉంది.
నేనేం చేస్తానంటే √2 బిలాంగ్స్ టు ఆర్. √2 ఉంటాయి కదండి ఆర్లో. కాంప్లెక్స్ నెంబర్స్లో ఐ తీసుకుంటున్నాను, బిలాంగ్స్ టు సి. అంటే ఆల్ఫా బదులుగా ఐ తీసుకుంటున్నాను. √2 ఇంటూ ఐ దట్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు సియా కాదా? √2i బిలాంగ్స్ టు సి. అంటే ఏమవుతుంది? సిఎఫ్ఆర్ ఖచ్చితంగా వెక్టర్ స్పేస్ అవుతుంది. సిఎఫ్ఆర్ ఏమవుతుందండి? ఖచ్చితంగా వెక్టర్ స్పేస్ అవుతుంది. మిగతావన్నీ సాటిస్ఫై చేసేస్తాయి, ఇక ప్రాబ్లం లేదు. ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే ఎగ్జాంపుల్స్ తీసుకునే చెప్పుకోవాలండి, మీకు ఈజీగా ఉంటుంది. ఆర్ ఆఫ్ సి పాసిబిలిటీ అవుతుందా? ఈజ్ ఇట్ వెక్టర్ స్పేస్? ఈజ్ ఇట్ వెక్టర్ స్పేస్? చూద్దాం. సి అనేది స్కేలర్స్, రైట్? ఆర్ అనేది వెక్టర్స్, రైట్? ఆర్ కామా ప్లస్ ఏబిలియన్ గ్రూప్ అవుతుంది. సి ఆల్రెడీ ఫీల్డ్ అండి, వదిలేండి. ఆర్ కామా ప్లస్ ఏబిలియన్ గ్రూప్ అవుతుంది. సెకండ్ వన్ తీసుకుందాం. ఏ బిలాంగ్స్ టు ఎఫ్ అన్నాడు. ఎఫ్ బదులుకి ఇక్కడ ఏముంది? సి ఉంది. ఐ బిలాంగ్స్ టు సి. మీకు నచ్చిన ఎలిమెంట్ ఆర్ లో రియల్ నెంబర్స్ తీసుకోండి. 2 బిలాంగ్స్ టు ఆర్, రైట్? 2i ఏ ఆల్ఫా కదండి. ఏ ఆల్ఫా ఎందులో ఉండాలి? బిలాంగ్స్ టు ఆర్ లో ఉండాలి. ఎందుకు 2i బిలాంగ్స్ టు ఆర్ లో ఉంటుందా? ఉండదు. 2i డస్ నాట్ బిలాంగ్స్ టు ఆర్. సో దేర్ ఫోర్ ఆర్ ఆఫ్ సి అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ వెక్టర్ స్పేస్ కాదు. ఆర్ ఆఫ్ సి అనేది ఎట్టి పరిస్థితుల్లో వెక్టర్ స్పేస్ అనేది కాదు. ఇది మెయిన్ పాయింట్స్ అండి. ఈ మెయిన్ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి మీరు కొద్దిగా చేసుకున్నట్లయితే రేపటి నుండి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా